హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగే ఆర్టికల్ 370 అనే సినిమా చూశాను. యాక్చువల్గా ఈ సినిమా మా ఫ్రెండ్ రికమెండ్ చేశాడు. డైలాగ్స్ చూద్దామని మార్నింగ్ చూశాను. సినిమా అయితే వేరే లెవెల్ భయ్యా. ఈ సినిమా చూశాక నా మైండ్ బ్లాక్ అయిపోయింది. కాశ్మీరీ ఫైల్స్, కేరళ స్టోరీస్ సినిమా చూసేప్పుడు నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. అబ్బా ఏ సినిమారా బాబు అనిపించింది. దాని తర్వాత ఈ సినిమానే భయ్యా చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా రోజులకి ఒక మంచి సినిమా చూసా. ఈ సినిమా స్టోరీ కోసం చెప్పక్కలేదు, ఎందుకంటే యూట్యూబ్లో ఆర్టికల్ 370 కొడితే కుప్పలు కుప్పలుగా వీడియోలు ఉన్నాయి. ఇంకా మనం ఎందుకు చెప్పడం అని చెప్పేసి నా ఎక్స్పీరియన్స్ చెప్తాను, చూడండి ఒకసారి. ఇంకా ఈ రివ్యూలోకి వెళ్ళే ముందర ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసుకోండి ప్లీజ్. ఇంకా నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఈ సినిమా ఒక అద్భుతం, మామూలుగా లేదు భయ్యా. ఈ సినిమా డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ వేరే లెవెల్. నాకైతే బుర్ర తెంగింది భయ్యా, అంత బాగుంది. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే అమిత్ షా క్యారెక్టర్ భయ్యా, అబ్బా 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 ఏం క్యారెక్టర్ భయ్యా, సూపర్ అంటే సూపర్. అమిత్ షా సీన్ వచ్చేప్పుడు మాత్రం వేరే లెవెల్. అసెంబ్లీలో ఎలా అయితే రియల్గా జరిగిందో దాన్నే దీంట్లో పెట్టారు. కానీ అంటే రియల్ వీడియో నేను పెద్దగా చూడలేదు, ఈ సినిమాలో చూశాను వీడియో. అదే లోక్సభలో అది చర్చ కోసం. నాకైతే పిక్చర్ వచ్చింది భయ్యా, అంత బాగుంది భయ్యా ఎపిసోడ్. ఈ సినిమాకి వన్ ఆఫ్ ద హైలైటే అమిత్ షా గారు. ఇంకా సెకండ్ క్యారెక్టర్ మాడుకుంటే మన నరేంద్ర మోడీ గారి క్యారెక్టర్, అబ్బా అబ్బా అబ్బో సేమ్ యాస్టీస్ మన మోడీ గారు ఉన్నారు. ఆ క్యారెక్టర్ చేసిన కూడా ఎవరో కాదు, మన రామాయణంలో రాముడు క్యారెక్టర్ చేసిన ఓల్డ్ అతను మన మోడీ గారి క్యారెక్టర్ చేస్తున్నారు. మామూలు లేదు భయ్యా. నాకైతే ఈ సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకోటి యామిని గౌతమ్ గారు యాక్టింగ్ చేశారు భయ్యా, అయ్యో బాబోయ్ యాక్షన్ రోల్ అది పిచ్చెక్కిచ్చింది. నేను యామిని గౌతమ్ గారు ఈ సినిమాలు చూసాను కానీ గ్రామర్ సినిమాలు తప్ప పర్ఫార్మెన్స్ సినిమాలు పెద్ద చూడలేవు, ఎందుకంటే మన హిందీ సినిమాలు పెద్దగా చూడము. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్ చూస్తాం తప్ప మిగతా వాళ్ళు తక్కువ, బాగా తక్కువ. ప్రియమైన చెప్పక్కర్లేదు, తను బాగానే చేస్తారు. ఈ సినిమా కూడా అలానే చాలా బాగా చేశారు. ఇంకా వేరే క్యారెక్టర్స్ కూడా ఉంటాయి, వాళ్ళు బాగా చేశారు. ఎస్పెషల్గా ఈ సినిమా స్క్రీన్ ప్లే మాత్రం మామూలుగా లేదు. సినిమా స్లోగా ఉన్నా బోరింగ్ కొట్టేది, సినిమా అక్కడక్కడ లాగ్లా అనిపించినా బోరింగ్ కొట్టిపోదు, అంత బాగుంది భయ్యా. ఈ సినిమాగా మాడుకోవాలంటే గంటల గంట అనుకోవచ్చు, ఎందుకంటే సినిమా అంత బాగుంది. నాకైతే మైండ్ బ్లోయింగ్ భయ్యా. మన తెలుగులో ఎందుకో ఇలా సినిమాలు రావు, ఎందుకు మామూలుగా చేతకాక లేకపోతే రిస్క్ చేయడం రాక నాకు అర్థం కాలేదు. ఎప్పుడు చూసినా మలయాళం లేకపోతే హిందీ వాళ్ళే ప్రయోగాలు చేస్తే తప్ప ఇలాంటి మన తెలుగు వాళ్ళు చేయరు, ఎందుకో నాకు తెలియదు. కానీ ఎంతసేపు రొటీన్ సినిమాలు, రొటీన్ కామెడీ డైలాగులు, రొటీన్ అన్నీ వద్దులే. మన సినిమా కోసం మనం తిట్టుకుంటే బాగోదు. మన దాంట్లో కూడా ఇప్పుడు ఏదో కొత్తగా వస్తున్నాయి, కానీ అవి వర్కౌట్ అవ్వట్లా. చూద్దాం ఫ్యూచర్లో అయినా సినిమాలు మనం కూడా తీయాలని కోరుకుంటున్నాను. ఇది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సినిమాని చూడని ఎవరైనా ఉంటే ఈ సినిమాని కంపల్సరీగా చూడండి. నెట్ఫ్లిక్స్లో ఉంది, ఇంకా జియో సినిమాలో ఉంది. ఈ సినిమా మీరు అయితే చూస్తుంటే నాకు కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. నా రేటింగ్ అయితే 4/5. మీరు ఎంత ఇస్తారో అనేది మాకు కామెంట్ చేయండి ప్లీజ్. కొంచెం కామెంట్ చేయండి భయ్యా, బాగుంటుంది.